వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో ఇది మా టెలిగ్రామ్ ఛానల్ అండి, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. సో ఇందులో మనకి జీజేపీ తెలుగు యాప్ అనేటటువంటి ఒక గూగుల్ ప్లే స్టోర్ యాప్ కూడా ఉంది. సో ఇందులో మనకి రీజనింగ్, అర్థమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో 51 క్వశ్చన్, ఏ డెసిబుల్ ఈజ్. సో డెసిబుల్ అనేది ఏంటిది అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి మెజర్ ఆఫ్ సౌండ్ లెవెల్. సో ధ్వని యొక్క స్థాయిని, దాని యొక్క తీవ్రతని దేని ద్వారా కలుస్తారు అంటే డెసిబుల్స్ లో కలుస్తాం మనం. డిబి దీని యొక్క యూనిట్ ఏంటి అంటే మనకి సౌండ్ యొక్క లెవెల్ ని, ఇంటెన్సిటీని దేంతో కొలుస్తారు అంటే డెసిబుల్స్ తో కొలుస్తారు. నెక్స్ట్ 2022 ఏషియన్ గేమ్స్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ. సో 2022 ఆసియన్ గేమ్స్ అనేవి ఏ దేశంలో జరుగుతుంది. సో మనకి ఏ కంట్రీలో జరుగుతాయి నెక్స్ట్ అంటే చైనాలో జరుగుతాయి అన్నమాట. లాస్ట్ టైం 2018లో జరగడం జరిగింది, అది కూడా జకార్తా, రైట్. సో జకార్తాలో మనకి జకార్తా అలాగే పాలంబర్గ్, ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా అలాగే పాలంబర్గ్, ఈ రెండు దేశాల్లో మనకి ఈ రెండు ప్రాంతాల్లో మనకి ఏషియన్ గేమ్స్ అనేవి జరిగాయి. సో నెక్స్ట్ చైనాలోని హోంగ్జూ నగరంలో 2022 ఏషియన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ నేషనల్ వాటర్ వే 2 ఇస్ ఓన్ ఆన్ విచ్ వాటర్ సిస్టమ్. సో మనకి జాతీయ జలమార్గం అయినటువంటి రెండవ జాతీయ జలమార్గం. సో అది మనకి ఏ నీటి వ్యవస్థలో అంటే ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఓకే, సో మనకి వాటర్ వేస్, రైల్వేస్ ఇలా ఏ విధంగా ఉన్నాయో వాటర్ వేస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మనకి దేని మీద ఉంది నేషనల్ వాటర్ వే 2 అనేది అంటే రివర్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర యొక్క రివర్ మీద మనకి బ్రహ్మపుత్ర రివర్ మీద నేషనల్ వాటర్ వే 2 ఉంది. దీన్ని 1988లో దీన్ని ప్రకటించడం జరిగింది, రైట్. సో ఇది మనకి బ్రహ్మపుత్ర నది నుంచి అస్సాం, బంగ్లాదేశ్ అంతవరకు మనకి ఈ వాటర్ వే 2 అనేది ఉంది. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి గంగా, భగీరథి, హుగ్రీ రివర్. సో ఇది వచ్చేసి మనకి నేషనల్ వాటర్ వే 1. ఓకే, సో ఇది వాటర్ వే 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సహారా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఓకే, సో సహారా ఎడారి అనేది మనకి ఎక్కడుంది, ఆఫ్రికాలో ఉంది. అయితే అది ఏ ప్రాంతంలో ఉంది ఆఫ్రికాలో, ఉత్తర ఆఫ్రికాలో ఉందా, దక్షిణాఫ్రికాలో ఉందా, లేకపోతే పశ్చిమంగా, దక్షిణంగా అలా ఉందా అని అడుగుతున్నారు. సో మనకి సహారా అనే ప్రాంతం మనకి నార్దరన్ పార్ట్ లో ఉంది, అంటే ఉత్తర ప్రాంతంలో ఉందన్నమాట. ఓకే, సో ఈ సహారా ఎడారిలో వచ్చేటటువంటి ఇసుక తుఫాన్లు ఏంటివి అంటే దాన్ని ఏమంటారు అంటే సైమూన్లు అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా ఈ సహారా ఎడారిని ఏమంటారు అంటే సహారా డెజర్ట్ ని అతిపెద్ద ఉష్ణమండల ఎడారి అన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి ఏంటి అంటే మనకి సహారా ఎడారి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following environmentalists first gave to the concept of biodiversity hotspot. సో మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేటటువంటి ఈ భావాన్ని ఎవరు మొట్టమొదటగా తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఎవరు తీసుకొచ్చారు అంటే మనకి నార్మన్ మైర్స్. సో ఇతను 1988లో ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్. సో పంచాయతీ రాజ్ సంస్థకు సంబంధించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది. సో మనకి ఆబ్వియస్లీ ఆర్టికల్ 40 అనేది మనకి ఈ పంచాయతీ సంస్థలకు సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ 36 అనేది మనకి డిపిఎస్పి అనేవి మనకి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నాయి. ఓకే, సో అక్కడి నుంచి మనకి ఈ డిపిఎస్పి అనేవి స్టార్ట్ అవుతాయి. డిపిఎస్పి అంటే మనకి ఆదేశిక సూత్రాలు. ఓకే, సో ఆదేశిక సూత్రాలు అనేవి మనకి 36 నుంచి 51 వరకు ఉంటాయి. ఇందులో ఫస్ట్ది 36. ఆర్టికల్ 36 ఏం చెప్తుంది అంటే అక్కడ మనకి రాజ్యం గురించి చెప్తుంది. రాజ్యం అంటే ఏంటి అంటే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక ప్రభుత్వాలు అని అర్థం అని మనకి 36 ఆర్టికల్ చెప్తుంది. అలాగే 39th ఆర్టికల్ వచ్చేసి మనకి ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి ఆదేశిక సూత్రాలు అని చెప్పి 39th ఆర్టికల్. అలాగే 48 వచ్చేసి మనకి గోవధ నిషేధం.
సో గోవుని వధించడం అనేది అంటే గోవధనే కాదు, వ్యవసాయం, పశుపోషణ ఇటువంటి వాటిలో నిర్వహించేటటువంటి పశువులు కానీ, గోవులు కానీ, ఇతర పెంపుడు జంతువులు కానీ, వాటిని ఏటిని కానీ వాటిని నరకడం అనేది నిషిద్ధము అని ఆర్టికల్ 48 మనకి తెలుపుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రా 2018 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్. సో ఇంద్రా 2018 అనేది ఉమ్మడి సైనిక విన్యాసం అనేది ఎవరి మధ్య జరిగింది? సో ఇంద్రాలోనే ఉంది ఇండియా అండ్ రష్యా అని చెప్పి. సో దీని మధ్య మనకి ఇంద్రా అనేటటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇండియా యూకే వచ్చేసి మనకి రీసెంట్ గా 2020లో జరిగినటువంటి ఎక్సర్సైజులు చూసుకుంటే మనకి 5th ఎడిషన్ అజేయ వారియర్ అనేటటువంటి ఎక్సర్సైజ్ జరిగింది, ఆర్మీకి సంబంధించింది. అది ఇండియా యూకే మధ్య జరిగింది. ఎప్పుడు అంటే 13th ఫిబ్రవరి 2020 రోజున జరిగింది. అలాగే ఇండియా బంగ్లాదేశ్ వచ్చేసి మనకి 9th ఎడిషన్ సంప్రీతి ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఇది కూడా మనకి 3rd నుంచి 16th ఫిబ్రవరి 2020లో జరిగింది. అది కూడా మేఘాలయలో జరిగింది అనమాట ఈ సంప్రీతి ఎక్సర్సైజ్ అనేది. నెక్స్ట్ ఇండియా జపాన్. ఓకే, సో ఇది బై మిస్టేక్ పడిందండి. ఇండియా జపాన్ మధ్య సహయోగ్ ఖైజాన్ అనేటటువంటి 19th ఎక్సర్సైజ్ జరిగింది. ఇది మనకి 16th జనవరి రోజున స్టార్ట్ అయింది అనమాట ఇండియా జపాన్ మధ్య. ఓకే, సో ఇవి రీసెంట్ గా జరిగిన 2020లో ఎక్సర్సైజ్ గురించి. అండ్ నెక్స్ట్, విచ్ వాస్ ద ఓన్లీ ఇండస్ సైట్ విత్ అన్ ఆర్టిఫిషియల్ బ్రిక్ డాక్ యార్డ్. సో కృత్రిమ ఇటుక డాక్ యార్డ్ ఉన్నటువంటి ఏకైక సైట్ ఏంటి, సింధు నగరం ఏంటి అంటే మనకి ఆన్సర్ వచ్చేసి లోథాల్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి లోథాల్. అండ్ నెక్స్ట్ మొహంజోదారో అంటే మనకి మృతుల దిబ్బ అని కూడా అంటారు మొహంజోదారోని. అలాగే హరప్ప, కాళీబంగన్ ఇవి కూడా అప్పట్లో ఉన్నటువంటి సింధు నగర ప్రాంతంలోటివే. ఓకే, సో హరప్ప, మొహంజోదారోలోనే మనకి ఈ 2 ప్రాంతాలే మనకి బయటపడడం జరిగింది సింధు నాగరికతలో. రైట్. సో నెక్స్ట్ వన్, వేర్ ఇస్ సాంచి స్తూప లొకేటెడ్. సో సాంచి స్తూప అనేది ఎక్కడ ఉంది? సో మనకి అది ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ మధ్యప్రదేశ్. సో ఫస్ట్ సాంచి స్తూపం అనేది మనకి ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లోనే ఉంది. ఇది బుద్ధుడికి సంబంధించినటువంటి స్తూపం ఇది. ఓకే, సో దట్స్ ఇట్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.